2019లోనే ఈ మహిళ గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాసింది. ఇతను స్త్రీలోలుడు, నన్ను అరగంట కోసమే చూసేవాడు, ఇతను కనీసం టీటీడీ చైర్మన్గా నేను భవిష్యత్తులో వెళతాను, ఎందుకంటే ఈయనకి టీటీడీ చైర్మన్గా వెళ్ళాలి అని చిరకాల కోరిక బిఆర్ నాయుడు గారికి. బహుశా 1-2 సందర్భాల్లో మా డిస్కషన్లో కూడా వచ్చింది. వ్యక్తిగతమైన డిస్కషన్ షేర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ బట్ ఆయన రాజ్యసభ సభ్యుడిగా అయినా వెళ్ళాలి, టీటీడీ చైర్మన్గానే వెళ్ళాలి అనేటువంటి ఒక కోరిక. ఎందుకంటే ఆయన చిత్తూరు వాసి కాబట్టి ఆయనకి టీటీడీ మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది, దేవుని మీద భక్తి ఉంది. అది నేనేం కాదనట్లేదు, ఇట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆ విషయంలో నేను వారిని తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ దొరికినోళ్లే కదా దొంగ. 32 సంవత్సరాల నుంచి మీకు ఆవిడతో సంబంధం ఉంది, ఈరోజు బయటపడింది. ఈరోజు వరకు మిమ్మల్ని ఎవరు దొంగ అనలేదు కదా, బయటపడిన రోజు దొంగ అవుతారు, బయటపడినంత వరకు దొరే. మీ కర్మ. లడ్డు మీద మీరు ఏదైతే పందికోవు, ఎద్దుకోవు, ఆవుకోవు అన్నారో ఆ రోజు నుంచి మీకు శని పట్టుకుంది. ఆ శని పట్టుకున్నటువంటి ప్రాసెస్లో భాగంగా నెక్స్ట్ జనరేషన్లో ఏదైతే ప్రతి ఒక్క సందర్భంలో వెంకటేశ్వర స్వామి లీలల్లో భాగంగా ఇది ఒక లీల. మీకున్నటువంటి 32 సంవత్సరాల బంధాన్ని ఈరోజు వెంకటేశ్వర స్వామి బయటపెట్టారు. 30 సంవత్సరాల నుంచి హిందూపూర్కి హెరిటేజ్కి మధ్య ఉన్న బంధం దెబ్బకి బయటకు వచ్చింది. ఈయన ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం నేను తిరుమల 7 కొండల్ని జీవో ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి జీవోని చేసి 2 కొండలనే చేస్తారని క్రిస్టియన్లకి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఆ జీవోలు ఆ వాయిస్ అంతా 20 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది. 1 బై 1 పాత గత చరిత్రలన్నీ వెంకటేశ్వర స్వామి మహత్యం వల్ల బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చింది. మీ బాధ, మీ కర్మ, మనం ఏం చేస్తాం? బయటకు వెళ్ళండి, మస్ట్ స్టెప్ అవుట్. 2019లో మీకు స్పష్టమైనటువంటి లెటర్ బాధితురాలు రాసి అది తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరినప్పటికీ కూడా 2019లో ఈయన క్యారెక్టర్ గురించి తెలిసి కూడా, 2019లో వీళ్ళ బంధం గురించి తెలిసి కూడా, 2019లోనే ఈయనకున్నటువంటి అమ్మాయిలతో నేను స్పష్టమైనటువంటి ఎలిగేషన్ చేయడం లేదు, ఈ బాధితురాలు ఎలిగేషన్ చేసినట్టుగా ఈ లెటర్లో ఉన్నట్టుగా ఈ లెటర్ తప్పు అని ఇంతవరకు ఎవరు ఖండించలా. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ లెటరు నేను రాయలేదు అని బాధితురాలు ఖండించలేదు, ఈ లెటరు మాకు వచ్చింది మాకు రాలేదు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖండించాల. సో యాజ్ ఆన్ టుడే దీని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికారిక స్టాంపులు ఉన్న కారణంగా ఈ లెటర్లో అంశాలు నిజమే అని భావించినట్టయితే, ఈ లెటర్లో అంశాలు తెలిసినప్పటికీ కూడా మీరు బిఆర్ నాయుడు గారిని ఏ విధంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అపాయింట్ చేశారు అంటే